వెల్కమ్ టు సినీ రంగం. రామాయణ పార్ట్ 1 టీజర్ బయటికి వచ్చిన క్షణం నుంచి సోషల్ మీడియా లిటరల్లీ ఫైర్ మీద ఉంది. ఒక్క టీజర్ తోనే అంత పెద్ద చర్చ మొదలవడం సాధారణ విషయం కాదు. ముంబైలో జరిగిన స్పెషల్ ప్రీమియర్ చూసిన మీడియా ప్రతినిధులు ఇచ్చిన ఎలివేషన్లు చూస్తే ఇది ఇండియన్ సినిమా హిస్టరీలో కొత్త బెంచ్ మార్క్ అన్న ఫీలింగ్ వచ్చింది. కానీ అదే ఎలివేషన్ తో టీజర్ చూసిన ప్రేక్షకుల్లో మాత్రం మిక్స్డ్ రెస్పాన్స్ స్పష్టంగా కనిపిస్తోంది. కొన్ని షార్ట్స్ చూస్తే నిజంగా గూస్ బంప్స్ వస్తాయి. విజువల్ గ్రాండియర్ గా హాలీవుడ్ రేంజ్ లో అనిపించే మూమెంట్స్ ఉన్నాయి. కానీ అదే సమయంలో ఇంకొన్ని ఫ్రేమ్స్ మాత్రం అనూహ్యంగా సింపుల్ గా టీవీ సీరియల్ టచ్ తో కనిపించడం చాలా మందిని డిసప్పాయింట్ చేసింది. 4,000 కోట్ల సినిమా అంటే ఇది కాకూడదు అనే కామెంట్స్ ఎక్స్ ఇన్స్టాగ్రామ్ లో ట్రెండ్ అవుతున్నాయి. ఇక్కడ ఒక విషయం మనం క్లియర్ గా అర్థం చేసుకోవాలి. ఇది ఫైనల్ అవుట్పుట్ కాదు. టీజర్ అనేది ఒక గ్లింప్స్ మాత్రమే. రిలీజ్ టైం కి విజువల్స్, విఎఫ్ఎక్స్, కలర్ గ్రేడింగ్ అన్ని మరో లెవెల్ కి వెళ్లే అవకాశం ఉంది. కానీ అదే సమయంలో ప్రేక్షకుల అంచనాలు ఎక్కడున్నాయో కూడా టీం అర్థం చేసుకోవాలి. ఇదే సమయంలో మరో ఆసక్తికరమైన పోలిక సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మహేష్ బాబు రాజమౌళి ప్రాజెక్ట్ గురించి నెటిజన్స్ మళ్లీ మాట్లాడడం మొదలు పెట్టారు. గతంలో రిలీజ్ చేసిన కాన్సెప్ట్ వీడియోని తీసుకొని ప్రెజెంటేషన్ అంటే ఇది, విజన్ అంటే ఇది అంటూ జక్కన్నపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నిజానికి ఈ రెండు ప్రాజెక్ట్స్ ను కంపేర్ చేయడం పూర్తిగా సబబు కాదు. కానీ ఒక్క విషయం మాత్రం క్లియర్, రాజమౌళి సినిమాల విషయంలో ఆడియన్స్ కున్న ట్రస్ట్ మరో లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు రామాయణ టీం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఇదే. రామాయణం అనేది కేవలం ఒక సినిమా కాదు, అది భారతీయుల భావోద్వేగం. రాముడి కథ మనం ఎన్నిసార్లు చూసినా వినినా మళ్ళీ చూడాలని అనిపించే పవిత్రమైన కథ. అలాంటి కథను తీసుకుంటే బాగుంది అనే మాట సరిపోదు, వావ్ ఇది నెక్స్ట్ లెవెల్ అనిపించాల్సిందే. ప్రతి ఫ్రేమ్ లో ఆ గ్రాండియర్ కనిపించాలి. ఈ ప్రాజెక్ట్ మీదే వేలాది మంది పనిచేస్తున్నారు. ప్రపంచ స్థాయి టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. నిర్మాత నమిత్ మల్హోత్రా ఈ సినిమాను ఒక ల్యాండ్ మార్క్ గా నిలపాలని కంకణం కట్టుకున్నారు. ముఖ్యంగా విఎఫ్ఎక్స్ బాధ్యత తీసుకున్న డిఎన్ఈజీ లాంటి సంస్థపై భారీ అంచనాలున్నాయి. ఈ రోజుల్లో ఏఐ టెక్నాలజీ వేగంగా పెరుగుతోంది. అలాంటి సమయంలో విజువల్స్ లో చిన్న తప్పు కూడా ప్రేక్షకులు అంగీకరించే పరిస్థితే లేదు. మ్యూజిక్ విషయంలో కూడా అదే పరిస్థితి. ఏఆర్ రెహమాన్, హాన్స్ జిమ్మర్ లాంటి లెజెండ్స్ పనిచేస్తున్నారని తెలిసినప్పటి నుంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ పై ఎక్స్పెక్టేషన్స్ ఆకాశాన్ని తాకుతున్నాయి. టీజర్ లో వినిపించిన స్కోర్ బాగానే ఉన్నప్పటికీ ఇంకా హై, ఇంకా పవర్ఫుల్ గా ఉండాలని మ్యూజిక్ లవర్స్ కోరుకుంటున్నారు. మొత్తానికి రామాయణం మీద డిస్కషన్ ఇప్పుడే స్టార్ట్ అయింది. రిలీజ్ దగ్గర పడే కొద్దీ ఇది ఇంకా ఎక్కడికి వెళ్తుందో చెప్పడం కష్టం. కానీ ఒక్క విషయం మాత్రం ఖచ్చితం, ఈ సినిమా హిట్ అవ్వాలంటే అది కేవలం విజువల్స్ వల్ల కాదు, ఆ భావోద్వేగాన్ని ఎంత బలంగా చూపిస్తారనే దానిపై ఆధారపడి ఉంటుంది. మరి మీకు టీజర్ ఎలా అనిపించింది? నిజంగా మీ ఎక్స్పెక్టేషన్స్ ను మీట్ అయిందా, లేక ఇంకా ఎక్కువ కావాలనిపించిందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తప్పకుండా తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.